కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఓట్ల కోసం భార్య బిడ్డతో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భిక్షాటన చేయించి ఎన్నికల్లో గెలిచావని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, భౌతిక దాడులు చేయడానికి కూడా తాము సిద్ధమని ఆయన అన్నారు. ఇక ఇంట్లో గౌరవంగా బ్రతకాల్సిన గృహిణితో భిక్షాటన చేయించిన నీకు ఇతరులపై విమర్శలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో హుజరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి చచ్చిపోతానని బెదిరించడం వల్లే నీకు ఓట్లు వేశారు, కానీ నీ మీద అభిమానంతో కాదని స్పష్టం చేశారు. నీ గెలుపు కోసం నీవు చేసిన నీచపు రాజకీయాలను ప్రస్తావిస్తే మంత్రిపై అసత్యపు ఆరోపణ చేయడం సిగ్గుచేటని అన్నారు. నువ్వు మాట్లాడిన మాటల్లో నిజం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇక హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సింది పోయి మంత్రులపై అవాక్కులు చెవాక్కులు మాట్లాడడం సరికాదని పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, పట్టణ అధ్యక్షులు సొల్లుబాబు, నాయకులు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీ పద్ధతి మార్చుకో కౌశిక్ రెడ్డి, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నేను చీదరించుకుంటున్నారు పబ్లిక్ అని మరోసారి చెప్తున్నావు. ఇదే రిపీట్ కనుక ఏది ఉంటే హుజరాబాద్లో తప్పకుండా నిన్ను అడ్డుకుంటారు, నిన్ను రోడ్ల మీద తిరిగేదిచ్చేది ఉండదని చెప్పి మరోసారి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నావు. అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా చెప్పుకునేటువంటి ఈ గెలి శ్రీనివాస్ కూడా ఎన్ని నౌకర్లు కేసీఆర్ ఇచ్చిండో చెప్పాలి, మొదలు ఎందుకు ఇయ్యలేదో చెప్పాలి, ఆయన ఇయ్యకపోతే ఉద్యోగ నాయకుడిగా ఈయన ఏం పని చేసిండో చెప్పాలి, ఈయన ఏం ప్రశ్నించిండో చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ఏం పని చేశారో హుజరాబాద్కి ఏం ఉరగబెట్టినరో చెప్పాలా. అంతేకాకుండా మంత్రుల మీద ముఖ్యమంత్రి గారి మీద అనిష్ట వ్యాఖ్యలు చేస్తే ఇంకొకసారి చాలా సీరియస్గా ఉంటుంది. హుజరాబాద్ పట్టణంలో కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ తిరగనీయమని హెచ్చరిస్తూ ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ పిల్లలతో పెట్టుకొని నువ్వు భిక్షాటన చేసిన ఆధారం నా దగ్గర ఉంది. నువ్వు పొన్నం ప్రభాకర్ గారి వైఫ్ తను గెలవకూడదని చెప్పి సూసైడ్ చేసుకున్నది నువ్వు ఎట్ట మాట్లాడుతావు? నేనైతే కాంగ్రెస్ కుటుంబ సభ్యుని, నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్లోనే పనిచేస్తున్నా. నువ్వు పీఆర్పీలోకి పోయి అటు నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి వైసీపీలోకి పోయి ఇవన్నీ తిరిగి వచ్చినాడు. నేను అనుకుంటున్న గౌరవ పొన్నం ప్రభాకర్ గారి కుటుంబానికి నేను అత్యంత సన్నిహితుడిని, వారి అనుచరుని, వారి నాయకత్వాన్ని, వారి మాటల్ని తూచా తప్పకుండా నేను ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నా. ప్రభుత్వం నువ్వు ఏమన్నా దోహదపడితే పడు, కానీ మీరు మంత్రుల మీద అవాకులు చెవాకులు పేలి మంత్రుల కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పట్ల మాట్లాడటం, నీ అంత దరిద్రపు, నీ అంత మెదడు తక్కువ పని ఎవడు చేయడు. ఇప్పుడున్నటువంటి ఏ మంత్రులు కూడా ఎవరు కూడా తన కుటుంబాన్ని తీసుకొని వచ్చి ప్రచారంలో పాల్గొని ఈ రకంగా దీనంగా ఓట్లు అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కేవలం ఉప ఎన్నికల పుణ్యాన నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఇంకో ఆయన అంటాడు 60 ఉద్యోగాలకు మాత్రమే నిధులు మంజూరు చేసినట్టు, 60 కేవలం గ్రూప్ 1 ఉద్యోగాలకు మాత్రమే నిధులు ఇస్తున్నట్టు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తున్నట్టు ఇంకో ఆయన మాట్లాడు. ఈయనేం చెప్తాడు? హుజరాబాద్లో ప్రవీణ్ రెడ్డి గారి సీటు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు లాక్కున్నారని చెప్తాడు. మరి ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డ కదా, ప్రజలు ట్రోల్ చేస్తున్నారని మళ్ళీ చెప్తున్నా. నీ మ్యారేజ్ డే సందర్భంగా, నీ బర్త్డే సందర్భంగా రోజువారీ నీ గుడ్డలు ఎట్లున్నాయి, నువ్వు వేసుకునే బట్టలు ఎట్లున్నాయి, నీ ఫోటోలు ఎట్లున్నాయి. నువ్వు మాత్రం హుజరాబాద్ ఓటర్లను ఓటు అడిగినప్పుడు, నీ భార్య కొంగుచాచి అడిగినప్పుడు, మీ కూతురు బాధపడుతూ అడిగినప్పుడు నీ గుడ్డ పేగులు, నీ కుటుంబ సభ్యులు వేసుకున్నటువంటి గుడ్డలు ఎట్లున్నాయి, ఆ బట్టలు ఎట్లున్నాయి, అవతారాలు ఎట్లున్నాయి, ఆ తర్వాత మీ అవతారం ఎట్లుంది అనేది హుజరాబాద్ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. నువ్వు హుజరాబాద్ ప్రజలకేం చేసింది లేదు, ఉప ఎన్నికల పుణ్యాన మాత్రమే అయినావు. ఇవాళ మంత్రి గారిని పట్టుకొని సభా సాంప్రదాయాలు నేర్చుకోమని మొదటి నాడే నీకు స్పీకర్ గారు చెప్పారు. నువ్వు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఆల్ ఆఫ్ సడన్ గా ప్రజలు నువ్వు చచ్చిపోతావు, నీ భార్య పిల్లలు చచ్చిపోతావు, నువ్వు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యి
అసెంబ్లీలో ఎలా మెదలాలో, ఎలా ప్రవర్తించాలో, మంత్రుల పట్ల ఎట్లా ప్రవర్తించాలో అది తెలియకుండా, బుర్ర లేకుండా మంత్రులు మాట్లాడుతూ ఉంటే, లేచి మాట్లాడుతూ ఉంటే, నువ్వు చేసినటువంటి నీ గెలుపుకు ఏ రకంగా నువ్వు గెలవాలని ఓట్లు అడిగినవు ఆ విషయాన్ని మంత్రి గారు గుర్తు చేస్తే, మంత్రి గారు ఓడిపోవాలని తన భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని మాట్లాడుతూ, నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? నువ్వు మాట్లాడినే ఎక్కడ నిరూపిస్తావు, ఏం చేస్తావు, నీకు ఏమైనా అర్థం ఉందా అని నేను అడుగుతున్నా. ఒక మంత్రి గారు తన పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు, తన అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని ఓడగొట్టాలని తన భార్య సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఈయన అనవసరమైనటువంటి మాటలు, అక్కర్లేని మాటలు, అర్థం లేని మాటలు, నిజం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డికి చెప్తున్నాం,